అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవికాస్ క్రియేషన్స్. ఈరోజు ఇంకో కొత్త బ్యాంగిల్ డిజైన్తో వచ్చేసాను. నేను ఇవాళ ఫ్లాట్ 2 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను అండ్ స్క్వేర్ కుందన్స్ 2 సైజెస్ తీసుకున్నానండి. గ్లూ పెన్, గ్లూ అండ్ కటర్, గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఫ్లాట్ 2 కట్ బ్యాంగిల్ అండి. నేను ఇప్పుడు ప్లాంక్ లెంత్ వచ్చేసి నేను విడ్త్లో చెప్తున్నాను. బిగినర్స్ అయితే లెంత్ 59.5 మీటర్స్ ఉంటుంది, అంత తీసుకోండి. ఆర్ మీకు కొంచెం ఐడియా ఉంది మేక్ చేయడంలో బ్యాంగిల్స్ అంటే మీరు 39.5 సెంటీమీటర్స్ లెంత్ ప్లాంక్ తీసుకోండి. అండ్ 45 స్టాండ్స్ ఆఫ్ థ్రెడ్ సరిపోతుందండి మనకి 2 కట్ బ్యాంగిల్కి. సో ఇప్పుడు థ్రెడ్ వ్రాప్ చేసి దానికి గ్లూ అప్లై చేసి మనం బ్యాంగిల్కి స్టిక్ చేయాలి. చూడండి, ఒక థ్రెడ్ పైన ఇంకో థ్రెడ్ పడకుండా గ్లూ అప్లై చేయండి మీరు ఎప్పుడైనా కానీ, లేకపోతే అంత నీట్గా కనిపించదు, ఫినిషింగ్ అంత బాగోదు. ఇప్పుడు బ్యాంగిల్కి అప్లై చేసి థ్రెడ్, గమ్ రెండు డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మీరు థ్రెడ్ అనేది బ్యాంగిల్కి వ్రాప్ చేయండి. లేకపోతే ఊడొచ్చేస్తుంది, గమ్ అతకదు కదా మనం వెంటనే వ్రాప్ చేస్తే. సో స్టిక్కింగ్ అయిపోయిన తర్వాత థ్రెడ్ ఒకదానిపైన ఒకటి పడకుండా బ్యాంగిల్ అంతా వ్రాప్ చేయండి. మంచిగా చేయండి థ్రెడ్ని. ఒకవేళ ఏమన్నా లావుగా అట్లా మీకు అనిపిస్తే అక్కడ కొంచెం సెట్ చేసిన తర్వాత బ్యాంగిల్కి అనేది థ్రెడ్ వ్రాప్ చేయండి. ఒకవేళ మీకు మంచిగా రాలేదు ఫస్ట్ టైం వ్రాపింగ్ అంటే మళ్ళీ తీయండి, చిన్నగా బ్యాక్వర్డ్స్ తీసేసి మళ్ళీ వ్రాప్ చేయండి. స్టిక్ చేయకుండా వ్రాప్ చేస్తే థ్రెడ్ అనేది ఒక 4-5 టైమ్స్ తీయొచ్చు మనము. ఇంకా 5th 6th టైమ్స్లో అంత మంచిగా ఏమి ఉండదు. సో మీరు వ్రాప్ చేసేటప్పుడే జాగ్రత్తగా వ్రాప్ చేయండి, ఒకదానిపైన ఒకటి పడకుండా నీట్గా. సో చూడండి, నేను అలా వ్రాప్ చేస్తున్నాను. నీట్గా ఉండాలి బ్యాంగిల్కి మనం థ్రెడ్ వ్రాప్ చేసిన తర్వాత. అండ్ థ్రెడ్ అనేది థిన్గా ఉండాలండి బ్యాంగిల్కి వ్రాప్ చేసిన తర్వాత. లావుగా ఉంటే అంత మంచిగా ఉండదు. మీరు వేసుకునే పర్పస్ అయితే ఏం కాదు, కానీ సెల్లింగ్ చేస్తున్నారు, మేము సెల్ చేయాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళకి అంత బల్కీగా ఉంటే ఒకవేళ కస్టమర్ అయితే మీరు తీసుకోరు కదా. సో అందుకనే థ్రెడ్ వ్రాప్ చేసేటప్పుడే థిన్గా వ్రాప్ చేయాలి బ్యాంగిల్కి. అండ్ గ్లూ వచ్చేసి చూపిస్తున్న విధంగా అప్లై చేసి థ్రెడ్ అనేది స్టిక్ చేసుకోవాలి, నీట్గా స్టిక్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేవి కట్ చేయాలండి. ఎక్స్ట్రా థ్రెడ్స్ నీట్గా కట్ చేసేయాలి. ఒకవేళ థ్రెడ్ కొంచెం ఏమన్నా అతకలేదు అనిపిస్తే మళ్ళీ గ్లూ అప్లై చేసి స్టిక్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి బ్యాంగిల్స్ చూడండి రెండు ఎంత నీట్గా ఉన్నాయో, మీరు కూడా అలానే నీట్గా వ్రాప్ చేసుకొని ఉంచుకోండి. ఇప్పుడు కుందన్స్ వచ్చేసి నేను 2 టైప్స్ ఆఫ్ స్క్వేర్ కుందన్స్ తీసుకున్నాను. నా రైట్ హ్యాండ్లో వచ్చేసి 6 mm కుందన్ అండి, లెఫ్ట్ హ్యాండ్లో కుందన్స్ వచ్చేసి 4 mm స్క్వేర్ కుందన్స్. ఫస్ట్ 6 mm స్క్వేర్ కుందన్స్ నేను చూపిస్తున్న షేప్లో బ్యాంగిల్ అంతా స్టిక్ చేసేయాలి. సేమ్ అదే ప్యాటర్న్లో బ్యాంగిల్ మొత్తం అదే ప్యాటర్న్లో స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మిడిల్లో స్టిక్ చేయాలండి, మీరు చూసుకొని స్టిక్ చేసుకోండి. కరెక్ట్గా సరిపోతాయండి కుందన్స్. నేను ఇప్పుడు 2-4 బ్యాంగిల్ తీసుకున్నాను. 2-6కైనా కరెక్ట్గానే సరిపోతాయి, 2-8కైనా కరెక్ట్గానే సరిపోతాయి. ఎక్కువ తక్కువ ఏం కావు కుందన్స్. అంటే కొంతమందికి స్పేస్ మిగులుతుందేమో అనే ఆలోచన ఉంటుంది కదా, అందుకే చెప్తున్నాను. స్పేస్ ఏం మిగలదండి, కరెక్ట్గా కుందన్స్ అనేవి సరిపోతాయి. 2-8 వాళ్ళకైనా, 2-6 వాళ్ళకైనా, 2-2 వాళ్ళకైనా, 2-4 వాళ్ళకైనా. నేను ఇప్పుడు మేక్ చేసేది 2-4 బ్యాంగిల్ అండి. అండ్ మీకు కనుక వేరే డిజైన్స్, మాకు ఈ డిజైన్ కావాలి, ఈ డిజైన్ మేక్ చేయండి అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి ఫోటో పెట్టి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ డిజైన్ అనేది మేక్ చేస్తాను. ఇఫ్ మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. సో చూడండి, నేను కుందన్స్ అనేవి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకున్నాను, సరిపోయాయి. అండ్ ఈ బ్యాంగిల్కి మొత్తం 6 mm కుందన్స్ స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు 4 mm కుందన్స్ ఎలా స్టిక్ చేసుకోవాలో ఫర్దర్గా చూడండి. అండ్ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూసేయండి. ఇప్పుడు 4 mm కుందన్స్, ఆ 6 mm కుందన్స్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో గ్లూ అంటించి మనము 4 mm కుందన్స్ అనేవి స్టిక్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా గ్లూ ఎక్కడ అప్లై చేస్తున్నానో కనిపిస్తుంది కదా. సో బోత్ సైడ్స్ అలానే స్టిక్ చేసుకోవాలి. అప్పుడు డిజైన్ చాలా బాగుంటుందండి, హెవీగా ఉంటుంది. తక్కువ బడ్జెట్లో హెవీగా ఉంటుంది డిజైన్ అనేది. మన ఛానల్లో ఇలాంటివి చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చూడండి ఛానల్కి వెళ్ళి. అండ్ ఇఫ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి మన వీడియోస్.
చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో అందుకని చెప్తున్నాను. ఇఫ్ మీకు కనుక మీకు నచ్చిన డిజైన్స్ ఏమన్నా కావాలి అనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్లో అలాంటి డిజైన్స్ మేక్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఒకవేళ మీరు కనుక బ్యాంగిల్స్ ఆర్డర్ చేసుకోవాలి, ఈ బ్యాంగిల్స్ అనే కాదు, మీకు కస్టమైజేషన్ ఏ బ్యాంగిల్స్ కావాలన్నా కానీ నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి, నేను రెస్పాన్స్ ఇస్తాను. మీకు ఏ కస్టమైజేషన్ కావాలన్నా కానీ బడ్జెట్ ఫ్రెండ్లీలో చేస్తానండి. అండ్ రిటర్న్ గిఫ్ట్ పర్పస్ శారీ పిన్స్, హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అలాంటివి కూడా మనం చేస్తాము తక్కువ బడ్జెట్లో. అండ్ పెయిర్ వచ్చేసి 70 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయండి రిటర్న్ గిఫ్ట్స్. ఇఫ్ బల్క్లో తీసుకుంటే కొంచెం తక్కువ కాస్ట్ పడుతుంది. సో మీరు ఒకవేళ కావాలి అనుకుంటే నాకు మీరు ఏ డిజైన్ పెడితే ఆ డిజైన్ అయినా మేక్ చేస్తాను. ఆర్ ఎల్స్ నాకు చాయిస్ ఇస్తే నేను మంచి డిజైన్స్ చూసి మేక్ చేసి ఇస్తానండి మీకు. చూడండి, ఫినిషింగ్ అనేది ఎప్పుడైనా కానీ థ్రెడ్ థిన్గా వ్రాప్ చేసుకోవాలి. మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే థ్రెడ్ అనేది థిన్గా వ్రాప్ చేసుకోవాలి ఎప్పుడైనా కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు బిజినెస్ టిప్స్ కావాలన్నా, నేను బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను, ఎలా రన్ చేస్తున్నానని కావాలన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. అండ్